ప్రతి విషయంలో సహాయం చేయండి, ఆరోగ్యం ఇవ్వండి, బిడ్డను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. యేసయ్య బిడ్డను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, కాలు నొప్పి నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి బిడ్డలకు విడుదల స్వస్థత కలుగులుగా తండ్రి మీరు తండ్రి చేసుకో కడుపు చేసుకో చేయమ్మా. పరిశుద్ధులైన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఏ దురాత్మ అయితే గర్భఫలం లేకుండా చేస్తుందో ఆ దురాత్మ శక్తిని ఇప్పుడే గర్భం నుంచి బయటికి తోసివేస్తాను. దాన్ని బంధించండి. యేసు నజరేయుడి నామంలో ఇప్పుడే గర్భాన్ని తెరవండి. యేసు నామంలో ఇప్పుడే గర్భం తెరవబడునుగా. తండ్రి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ రోజు నుండి 13 నెలలు ఒక్క రోజు కల్లా ఈ బిడ్డ చేతిలో బిడ్డను ఇస్తున్నావు నేను నమ్ముతున్నాను. యేసు నామంలో ఈ బిడ్డకు తల్లిగా చేస్తున్నందుకు వందనాలు. భార్య భర్తలు ఇద్దరిని కూడా తల్లిదండ్రులుగా చేస్తున్నందుకు వందనాలు. యేసు నామంలో నామతాను ఆమె. నువ్వు రాసుకో. ఈ రోజు నుండి 13 నెలలు ఒక రోజు నీ చేతిలోకి వచ్చేస్తావు. ఎప్పుడు కనిపిస్తూ తెలియదు. 13 నెలలు ఒక రోజు కల్లా నువ్వు బాబుని ఎత్తుకుంటావు. ఏదైనా దేవుడు చెప్తాను. గర్భపాప ప్రేమ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. వీరిని వీరి కుటుంబాన్ని దీవించి బిడ్డను దీవించండి, ఆశీర్వదించి ప్రతి విషయంలో సహాయించండి. వీరిని వీరి కుటుంబ సభ్యులు దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రభు అన్ని విషయాల్లో వెలుకలుగా వస్తున్న సహాయించండి. చేస్తున్నామని బిడ్డకు ఆరోగ్యం కలిగి దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి విషయంలో ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదలగా ఆయన వీరిని వీరి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులందరినీ కూడా దీవించండి. వీరి బంధువులను దీవించు. బిడ్డలు వెళ్తుండే వస్తున్నదని కాపాడించండి. బిడ్డలకు మీ జ్ఞానం ఇవ్వండి, మీ ఆలోచనలు ఇవ్వండి. తల్లిదండ్రులు ప్రేమించి నేను ప్రేమించే బాధ్యత ఇవ్వండి. చదువులో విస్తరణ చేసి ఆశీర్వాద కృపలో నడిపించండి. బిడ్డలు దీవించండి. కడుపు నొప్పి నుంచి బిడ్డకు విడుదల, కడుపులో ప్రోత్సహిస్తున్నాను. యేసు నామంలో కడుపు నొప్పి నుంచి విడుదల స్వస్థత కలుగునుగా. కడుపులో లేదు ధైర్యం వెళ్ళండి. తండ్రి బిడ్డను దీవించండి, వీరిని కుటుంబాన్ని దీవించి అన్ని విషయాల్లో సహాయం చేయండి. వెళుతుండగా వస్తుండగా కాపుదలు ఉంచండి. నేను నడవలసిన త్రోవ నడిపిస్తానన్నారు తండ్రి. బిడ్డ మీ కుటుంబాన్ని దీవించి అన్ని విషయాల్లో సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను. ఏం పేరు అబ్బాయి పేరు? పరిశుద్ధులని కొందనాలు. రవి విషయంలో అమ్మగారు ప్రార్థన చేయమంటారు. ఆ బిడ్డకి సంతానాన్ని ఇవ్వండి. యేసు నామంలో బిడ్డలకి ఆయన సంతానాన్ని ఇచ్చి నీ కప్పులో నడిపించి యేసు నామంలో వేడుకుంటున్నాను. తండ్రి పాప వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. బిడ్డకు మంచి సంబంధం ఏర్పాటు చేయండి, నువ్వు ఏర్పాటు చేయండి. యేసు నామంలో ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రభుత్వ శుభవార్త వినే భాగ్యాన్ని కల్పించండి. వచ్చే సంవత్సరం మ్యారేజ్ అయ్యే భాగ్యాన్ని కల్పించి అన్ని విషయాల్లో సాయం యేసు నామంలో వేడుకుంటున్నాము. ఆమె చెప్పేసు నామంలో మంచి సంబంధం మా పాపకి ఇచ్చాడు దేవుడు. మ్యారేజ్ కూడా దగ్గర చేస్తాడు. ప్రతి విషయంలో సహాయం చేయండి. అల్ప విశ్వాసగా కాక విశ్వాసగా